మన ప్రదేశంలో చూస్తే మన పరిచర్యలో అలా చేసింది మరి స్వర్ణబాత్ నగర్లో ఉన్నటువంటి షారూన్ అనేటటువంటి సహోదరి. ఆమె ఎప్పటి నుంచో చిన్న పాస్టర్ గారు మేము ఆ ఇల్లు దర్శిస్తానికి వెళ్ళినప్పటి నుంచి అన్న పెద్దన్నయ్య చిన్నన్నయ్య మనకి స్వర్ణభారత నగర్లో కూడా మన సంఘం ఉండాలి, మన మందిరం ఉండాలి, మన శాలే మినిస్ట్రీ ఉండాలి అంటూ ఆమె అంటూ ఉండేది ఎప్పుడు. ఇక చాలా కాలం అలా బ్రతిలాడుతుండేది. అక్కడ ఆరంభించాం. చక్కగా ఒక మరి 10-15 మంది రావడం, కొందరు బాప్తిసాలు పొంది రక్షించబడటం, ఈ రీతిగా దేవుడు అక్కడ ఒక సంఘ నిర్మాణానికి కృపనిచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ కూటాలు పెడితే మీరు ఏదో ఇస్తే మేమేదో పోగు చేసుకుంటాను కాదు. కేవలం సంపాదన మీదే నేను ఆశపడితే నేను ఎప్పుడూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునేవాడిని సొంతగానే, అదులకు ఇచ్చుకొని వేలు సంపాది. అంతకు దేవుడు నన్ను పిలవలేదు, ఆత్మల సంపాదనకు పిలిచాడు. నేను ఒకవేళ ఏదైనా హఠాత్తుగా చెప్పాను, మీరు ఫాలో అవ్వండి, ఇంకంతే, ఇంక దానికి ఎదురేం చెప్పొద్దు. దేవుడు ఆయన సెలవిస్తాడు, నేను మాట్లాడతాను, దాన్ని ఏకీపించండి అంతే. ఎక్కడ ఏ సందేశం వాక్యంగా ఆయన కృపను బట్టే కానీ నేను నిమిత్త మాత్రుడను. నువ్వు మాట్లాడంటే మాట్లాడతాను, ఇది చేయండి అది చేస్తాను అంతే. ఆవేశపడి ఏ పని చేసేది కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన కర్తవ్యం ఏంటంటే అనేక ఆత్మలను రక్షించడం, సేవకులకు నిలబడటం, వరాలు గలవారు సద్వినియోగపరుచుకుంటాం, దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేసి మనకిచ్చిన దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటాం. ఇది అవసరం. కాబట్టి మిగతా వారు యూత్ ముఖ్యంగా సిద్ధపడండి. ఆవేశాలతో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నాయకునికి తెలియకుండా ఏ పని మీరు చేయొద్దు, అది ఆజ్ఞను ఉల్లంఘించింది అవుతుంది. ఇశ్రాయేలుతోనే పౌలయ్య అన్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీకు ఆసక్తి ఉంది కానీ దేవుని పని ఎడల మీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదో. అది సొంత ఉద్రేకాలతో ఆవేశాలతో చేసేది మీరు దైవ నియమానికి దూరం అయిపోతారు, నాయకుడికి దూరం అయిపోతారు, సహవాసానికి దూరం అయిపోతారు. చివరికి ఆధ్యాత్మిక పరిస్థితుల్లో శూన్యమే కనబడుతుంది. ఆశీర్వాదం అభివృద్ధి అనేటటువంటిది వినయము, విధేయత, శ్రమానుభవాన్ని బట్టి మీకు కలుగుతుంది. యేసోబు అలాగే, ఇస్సాకు అలాగే, యేసోబు అలాగే. బలంటే వెళ్ళిపోయాడు, పడుకున్నాడు ఇస్సాకు. యేసోబు కూడా అంతే కదా, ఎన్నో శ్రమలు అనుభవించి చివరికి అమ్మబడి త్రోసివేయబడినటువంటి వాళ్ళకి భోజనం పెట్టాడు. సేవ అనేటటువంటిది ఉద్రేకాలతో ఆవేశాలతో చేసేది కాదు. ఆత్మ నియమముతో, ఒకటి దేవుడు, 2 కనబడుతున్న నాయకుడు, వీళ్ళిద్దరికీ విధేయతగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి. అప్పుడే దైవ దృష్టికి బడా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని పిలువబడతాం. ఓకే, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల భయమైనా, పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల భయమైనా, అపాయమేమి కలుగక, అపాయమేమి కలుగక, కునుకకుంటిది, విడువక ఎడబాయక, విడువక ఎడబాయక, కాయుచుంటివి, కాయుచుంటివి. నీవే నాకు జీవము, నీవే మాకు సర్వము, నీవే మాకు జీవము, నీవే మాకు సర్వము. యేసు నాయకా,
హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు కూడా సేవకుడు అల్పుడు గడ్డిపోసలాంటి వాడు, మీ సేవకుని నీ ఆత్మతో అభిషేకించయ్యా. అయ్యా, మీ సిలువ చాటును మరుగుపరుచుకయ్యా. దేవా నాయన, వారి మాటలు కాదు, వారిని మరుగుపరుచుకొని మీ మాటలు మాకు వినిపించండి అని అందరూ ప్రార్థన పూరుకుండండి. హల్లెలూయా. పరిశుద్ధుడగు దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. మీ కనికరం ఉన్నతమైంది. గతించిన నెలంతా కూడా మీరు కాపాడారు. మరలా ప్రభు మరి ఈ జూన్ నెల మాకు ఇచ్చారయ్యా. ఈ మొదటి ఆదివారం మీ పిల్లలంగా మీ ఆలయంలో పాటల్లో మహిమ తెచ్చాం, ఆరాధనలో ఘనపరిచాం, కీర్తన నాయన విన్నాం ప్రభు. తిరిగి వాక్య భాగంలోనికి వెళుతుండగా నిలిచిన మీ సేవకుడు అల్పుడయ్యా, గడ్డిపూసలాంటి వాడు, మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ ఆత్మతో అభిషేకించిన ఆయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు. మమ్మలను బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గతించినటువంటి కొన్ని వారాలు, దాదాపు 4 వారాలు మరి ఆహారాన్ని గురించి బైబిల్లో అంటే నేను అన్వేషించినప్పుడు ఎన్ని రకాల ఆహారాలు ఉన్నాయో వాటిని గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నా. 1 మన్నా, దేవదూతలు భుజించే ఆహారం. 2 దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన ఆహారం. ఆ తర్వాత 3 మానవుడు భుజించే బ్రతకటానికి, ఇహమందు బ్రతకటానికి తినేటటువంటి ఆహారం. ఆహారంలో కూడా కొన్ని నియమాలు చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో ఏ జంతువులు ఏ పక్షులు తినకూడదో వాటిని తినకూడదు వారు. వేటిని ఆయన సెలవిచ్చాడో తినమని వాటిని తినాలి కదా. ఏదేమైనా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలయ్య అంటాడు, మనం తినను త్రాగినను ప్రభువు కొరకే అది మనం చేయాలి. ఒక్కో సమయంలో ఆత్మల సంపాదన కొరకు ఉపవాసం ఉండాలి కదండి. ఇంట్లో సమృద్ధిగా ధాన్యం ఉన్నా ఏది ఉన్నా కూడా మనం తిని తాగి మన కడుపే మనకు దేవుడు అన్నట్లుగా కాకుండా కొందరిని దేవుని దగ్గరికి నడిపించాలని, ఆత్మల రక్షణార్థమై ప్రభు అన్నట్లుగా కొన్ని సమస్యలు తీర్చబడటానికి భోజనం కూడా మానేసి ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత అసలు ఘనమైనటువంటిది ప్రభువారు అన్నట్లుగా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆ మాటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే యేసు ప్రభువుల వారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండు. ఆయనే వాక్యం. ఆయనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. మనం తినే ఆహారం భూమి నుండి కదా. ఆ ఫలాలు, ఆ పంట వస్తే మన ఆత్మను బ్రతకడానికి, మన ఆత్మ జీవింపు చేయటానికి, మనలో పెట్టిన దేవుని ఆత్మ బ్రతికి జీవించి బలపడి పరలోక యాత్రలో ముందుకు సాగటానికి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని మనం భుజించాలి. దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ జీవాహారం భుజించేటటువంటి విషయంలో ఇప్పుడు మనము కొన్ని తెలియకుండానే జరుగుతున్నవి ఏమిటంటే, ఈ ఆహారం ఎవరికి రుచికరంగా ఉంటుందో, ఈ ఆహారం ఎవరు ఇష్టపడతారు, ఈ ఆహారం తినడానికి ఎవరికి అవకాశం అనుకూలత అనుగ్రహించబడుతుందంటే, నికోదేముతో యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఒకడు క్రొత్తగా జన్మించితేనే. ఇది రక్షణ పొందుకున్న వారికే. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షించబడ్డప్పుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా పేతురు అన్నట్టుగా క్రొత్తగా జన్మించిన శిష్యులుగా మనం ఉన్నప్పుడు అప్పుడు మనకు ఈ రక్షణలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన పాలను, వాక్యాన్ని అపేక్షించాలి. వాక్యం కావాలి.
ఇక్కడ ఒక బిడ్డ శిశువుగా ఉన్నప్పుడు పాలు, ఆ తర్వాత ఆ పాలు త్రాగటమే. తల్లి ఒడిలో కూర్చోబెడుతుంది, పొత్తిళ్ళలో ఉంటాడు బిడ్డ. మనమైతే ఏదో 3-4 సార్లు భోజనం చేయటం, టిఫిన్ చేయటం, స్నాక్స్ అవి తినడం జరిగిపోతుంది. వాళ్ళైతే గంటకి ఏడ్చినప్పుడల్లా తల్లి బుజ్జగిస్తూ పాలిస్తూ ఉంటుంది. కనుకట రక్షణ పొందుకున్న వారు ఎక్కువగా సంఘములో, వాక్యములో, దేవుని సన్నిధానములో ఉండాలి. అప్పుడు ఒక వాక్య నియమంలో బ్రతుకుతూ వారు ఆత్మీయంగా శక్తివంతులవుతారు. ఇప్పుడు వెంటనే కొంతమంది విశ్వాస జీవితంలో పడిపోవటానికి, చెడిపోవడానికి కారణం ఏంటంటే, బాప్తిసాలు అయితే పొందుతారు కానీ మందిరంలో కనబడరు, ప్రార్థనలో కనబడరు, వాక్యాన్ని సరిగా వినరు. మనము పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి వచనాల్లోనే ఉంది, మీరు చదవద్దు, కొన్ని ఉన్నాయి. ఇక ఈ జోలికి రాకూడదు. ఆ దుష్టత్వం కదా, కపటము, వేషధారణ, దూషణ మాటలు ఈ కొత్తగా జన్మించిన బిడ్డలకు ఇక రాకూడదు. అలాగుండాలి. పాపం ఉంటే, రోగం ఉంటే మనిషికి ఏమండి భోజనం ఎలాగ వంటబట్టదో, నోరు చేదుగా ఉండి ఊచేస్తారో, భక్తి జీవితంలో లోపము, దోషము, పాపం అనేది ఉంటే వాక్యం వంటబట్టదో, ఆ జోలికి పోరు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, మీకు చెప్తాను. నేను ఆరంభంలో చెప్పేవాడిని ఈ సంగతి. పిల్లలను కంటుంటారు కదా కొంతమంది, వార్త అబ్బాయిని కంది, అమ్మాయిని కంది, అయ్యో పాపం కందగానే బిడ్డ చచ్చిపోయాడు అని చెప్తారు. చచ్చిన బిడ్డను అంటాం. ఆపరేషన్ చేయటం జరుగుతుంది. ఇక చచ్చిన బిడ్డ అని కన్నప్పుడు, లేకపోతే బయటకు తీసినప్పుడు ఆ బిడ్డ తినటం జరగదు, త్రాగటం జరగదు, ఎదగటం జరగదు, బొందాడటం ఏది కూడా జరగదు. ఇంకా కొద్ది సమయానికి, రోజులకు కాదు, ఆ బిడ్డను భూస్థాపన చేయటం జరుగుతుంది. నేను ఆత్మీయ విధానం చెప్పడానికి చెబుతున్నాను ఇవి. అలాగే కొంతమంది ఎలాగుంటుందంటే, వాళ్ళు పుట్టక చచ్చి పుడతారు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వాళ్ళు సరైన మారు మనసు పొందరు. బాప్తీసాలు పొందే ముందు వాళ్ళ పాపాల విషయాల్లో పశ్చాత్తాప పడరు. స్మోక్ మానరు, డ్రింక్ మానరు, బూతులు మానరు, అబద్ధాలు మానరు, అల్లరి మానరు. అంటే అపరాధముల చేత చెప్పాలి, పాపముల చేత చచ్చిన స్థితిలోనే ఉండి పుడుతున్నారు కొంతమంది. చచ్చిన బిడ్డ పుట్టినట్టు చచ్చిన వారిగా ఉండి పుడుతున్నారండి. ఇంకా వాళ్ళ బ్రతుకు ఏంటంటే, జీవితకాలం అంతా శవం ఎట్ట కంపు కొడుతుందో, వాళ్ళు దేవునికి సాక్షులుగా బ్రతకరు. 4 రోజులు ఈ మందిరంలో ఉంటారు, 4 రోజులు ఆ మందిరంలో ఉంటారు, 4 రోజులు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కంపే కానీ సువాసనదాయకమైన, దేవునికి సాక్షార్థమైన జీవితాలు వారికి ఉండవో. అది మాకు అర్థమైపోద్ది. వాడు చచ్చి పుట్టాడో లేకపోతే బ్రతికి పుట్టాడో, ఆత్మీయంగా పుట్టాడో మాకు అర్థమవుతుందండి. అంటే ప్రభు అన్నాడు, ఆ గురుగులు గోధుమల పక్కన ఏం వెలుగుతున్నాయి, గురుగులు కూడా వస్తున్నాయి, దాని అప్పుడే పెరికేయొద్దురా బాబు యజమానుడు అంటాడు. ఉండు, జడ్జిమెంట్ సమయం ఉంటుందిగా, అప్పుడు నేను గోధుమల్ని గురుగుల్ని వేరు చేస్తాను, రైతు చేసినట్లుగా. దేనికి దాన్ని ఎలా సపరేట్ చేస్తాడో ఆయన చేస్తాడు. కాబట్టి వాడు ఎన్ని చేస్తానో మాకు తెలుసు, ఏమేమి చేస్తున్నారో, సంఘానికి మేలు చేస్తున్నారో తెలుసు, కీడు చేస్తున్నారో తెలుసు, ఏమండి ఆత్మీయత తెలుసు, భక్తిహీనత అన్నీ మాకు తెలుసండి. మా ప్రభువారు చెప్పినట్లుగా మేము వాక్యం చెప్తానే ఉంటాం. సరి చేయబడితే వారు ఆత్మీయతలు వర్ధిల్లుతారు, సరిగా లేకపోతే ఇంక సచ్చే ఉంటారు. ఇది చచ్చి పుట్టిన వారు ఉంటారు, వారు బ్రతుకులో వారికి ఒక నిలకడ, ఒక ఆత్మీయత ఉండదండి, ఉండదు, ఇంకంతే ఉంటుంది. కనుక ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆ స్థితి ఏమైనా ఉంటే బ్రతుకుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది, అది బ్రతుకుదాం. వాక్యం ఉంది, బ్రతకడానికి మనమేమి డీలా పడిన అవసరం లేదు. అలాంటి స్థితిలో ఉన్న వారికి కూడా వాక్యం ఉంది. అంత దావీదే భయంకరమైనటువంటి పొరపాటు చేసినప్పుడు దేవుడు పాదాల దగ్గర పశ్చాత్తాపుడై మరలా రక్షణానందాన్ని సంపాదించుకున్నాడు, మరలా ఆత్మాభిషేకం పొందుకున్నాడు, మరలా
దేవుని సన్నిధిలో సంతోషాన్ని సొంతం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు. కనుక ఇప్పుడు మనము బిడ్డ పుట్టినప్పుడు శిశువుగా ఉన్నప్పుడు పాలు, అది అయిపోయింది ఆ యొక్క పాయింట్. రెండోది బాలుడుగా ఉంటాం. బిడ్డ పుడితే ఎదుగుతాడు కదా, అరే అబ్బాయిని తీసుకురా, అమ్మాయిని తీసుకురా, బాలుడు బాలిక. ఈ విషయంలో బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిగా తండ్రులుగా మనం ఉన్నాం ఇక్కడ, మనకు తెలుసు. చిన్నపిల్లలుగా శిశువుగా ఉన్నప్పుడేమో పాలిస్తాం, అన్నం తినిపిస్తాం, అన్నీ చేస్తాం. కొద్దిగా ఎదుగుతున్నప్పుడు ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి శిక్షణ, క్రమశిక్షణ నేర్పిస్తాం. సండే క్లాస్ టీచర్కి ఈ సబ్జెక్ట్ అంతా బాగా తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం బాలురు, బాలికలు లేక టీనేజ్లో ఉన్నవారు, బాల్యములో టీనేజ్లో ఉన్నవారిని దేవుడు ఆమె చేతికి అప్పగించాడు. ఇది చాలా కఠినముతో, కష్టముతో కూడినటువంటిది వీళ్ళని పెంచడం. అందుకని నాన్న, ఎందుకంటే మనకు అర్థమవటానికి మొదటి కీర్తన 2-3 వచనాల్లో కదా, నీటి కాలవల ఎవరన్నా నాటబడి ఆకు వాడక తన కాలమందు, అది కాలం కదా. మరి శిశువుగా ఉన్నప్పుడు బాల్యము, అలాగే టీనేజ్, యవన ప్రాయము, మధ్య వయస్కులు, వృద్ధులు, ఈ కాలం ఉంటుందే. ఈ కాలంలో ఆధ్యాత్మిక పరంగా ఎవరు ఎదుగుతారంటే ఈ వయసులో నీటి కాలవల ఎవరన్నా, అది సంఘములో నాటబడ్డవారు, ఒక మందిరములో, ఒక సహవాసములో నాటబడిన వారు. 92వ కీర్తనలో వ్రాయబడ్డట్టుగా వారు దేవుని మందిరములో నాటబడిన వారై, అది ఒక సరైనటువంటి వాక్యము వినపడేటటువంటి, ప్రవహించేటటువంటి సంఘాలలో, మందిరాలలో నాటబడినటువంటి వారే, పెరిగివేయబడిన వారు కాదండి. 4 రోజులు మొక్కను ఇక్కడ నాటి తీసేసి మళ్ళీ అక్కడ పెట్టి తీసేస్తే ఉరగ్గా మేది చివరికి ఏమైపోయింది, ఆ మొక్క చచ్చిద్ది. దుష్టులు అలాగున్నడుగా గాలి చెదరగొట్టు, అది లెక్క వేరండి. ఎదిగేవాళ్ళు, బ్రతికేవాళ్ళు లెక్క వేరు. అది అక్షర సంబంధమైనది, శరీర సంబంధమైన ప్రవర్తన విధానం వారిలో ఉండదు, ఆత్మ సంబంధమైన ఉంటుంది. ఇక వీళ్ళ పరిస్థితి ఎలాగుండాలి ఏంటని మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే నానా, మనం అక్కడికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు, అది ఏం చేయాలి? ఇక బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేయాలి నాన్న? నేర్పించాలి. ఏం చేయాలి? నేర్పించాలి. ఎవరు నేర్చుకుంటున్నారండి? వాడు తలారకు ముందే నేను స్పీకర్ని అవుతాను అంటున్నాడు, నేను సేవ చేస్తాను అంటున్నాడు, 2 పాటలు రాగానే నేను పెద్ద సింగర్ని అయిపోతాను అంటున్నాడు. ఇదంతా రాంగ్ అండి. ఈ ఎదుగుదల రాంగ్. శిక్షణ లేకపోతే క్రమశిక్షణ రాదు. క్రమశిక్షణ లేకపోతే అక్రమంగా ప్రవర్తిస్తాడు. మంచి బోధ అంతా కూడా హితబోధ, సత్యవాక్యం అంతా వాడికి వెగటుగా ఉంటుంది. నన్ను విమర్శించాడు, అందుకే నేను ప్రార్థన మానేశాను. నాకు పార్టీ లేదు, అందుకే మందిరం మానేశాను. నాకు వాక్యం లేదు, అందుకే నేను వెళ్ళిపోయాను. ఇది జరిగేది. ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. దైవ నియమంలో బ్రతకటం కఠినంగా ఉంటుంది, కానీ తర్వాత ఎలాగుంటుందంటే, బాలుడైన సమూయేలు ఏలీ దగ్గర తాను పరిచారకుడుగా ఉన్నప్పుడు ఏలీ 2 కుమారులు హోఫ్ని, ఫిన్హాస్ అనబడేటటువంటి వారు దుర్మార్గులు. వారు దేవునికి బలి అర్పించే బలి పశు మాంసమే అది ఇంకా దహించబడక ముందే టక్కుమట కొంకికర్రతో తీసుకొని తినేసేవారు. వచ్చినటువంటి ఆడపిల్లలను అల్లరి చేసేటటువంటి వారు. అలాంటి వాళ్ళ దగ్గర ఈయన ఎదుగుతున్నాడు. ఎన్నిసార్లు కొట్టుంటారు, ఎన్నిసార్లు తిట్టుంటారు. అరే ఇర్రారా సమయాల అడకెళ్ళి అది తీసుకురాపో, ఇది తీసుకురాపో అని చాలా బాధ పెట్టుంటారు. ఒక ధనవంతుని కొడుకు ఎల్కానా శ్రీమంతుడు. ఆయన కొడుకు దేవుని యొక్క ఆలయంలో దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడి చాలా కష్టంగా, శ్రమతో ఒక పరిచారకుడుగా ఆ బల్లలు దుడుస్తున్నాడు, ఊడుస్తున్నాడు, చాపలేస్తున్నాడు. శ్రీమంతుడు కొడుకు ఇక్కడ ఒక పాలేరుగా కనబడుతున్నాడు. అదండి సేవ అంటే. అంతేగాని
నాకేదో 4 మాటలు తెలిసినాయి, ఇంకేముంది నేను చెప్పేసేయాలని పోతే ఎవడు నీ మాట అండు. నువ్వు ముందు ఏంటో నేర్చుకో. నువ్వు నాయకుల దగ్గర విని వినయ విధేయతలతో ఉండటం నేర్చుకో. అప్పుడు జనాలను దేవుడు నీ దగ్గరకు పంపిస్తాడు. అలాంటి వాళ్ళ దగ్గర ఎదిగి, ఆ శిక్షణలో ఎదిగి, శ్రమైన నిందైనటువంటి రీతిగా ఎదిగి ఉన్నాడు. చాలా విషయాలు ఉంటాయండి. ఏమండి, ఇక్కడ మనము 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం, 28వ వచనం, ఈ 2 వచనాలు చదవండి. ఆ ఆ ఆ కాగా పెంచుచు ఎట్లా ఉంది ఆ పంపకం? ఇంట్లోనే ఒక భక్తి, ఒక నియమంతో పెంచు. నేను చెబుతున్నాను, మీరు మీ పిల్లలను సండే క్లాసుకు పంపించండి. ఇప్పుడు ఒక టీముని నేను చూశాను, టీనేజ్లో ఉన్న బిడ్డలు, ఆడపిల్లలు, మగపిల్లలు. నాకు వాళ్ళ మీద దృష్టి పడింది. వీళ్ళే రేపు ఈ షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్కి మంచి సపోర్టర్లుగా, పరిచారకులుగా, వక్తలుగా దేవుడు తీరుస్తాడని ఆశ నాకు పుట్టుకొచ్చింది. ఎందుకంటే మీరు మీ పిల్లలు ఎదుగుతూ చదువుతుంటే మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు, ఇంకేముందని మీరు ఎలాగో హ్యాపీ ఆనందిస్తారో, అది ఆ విజన్ మీకు వస్తుందో, నాకేమొస్తుందంటే వీళ్ళు పెద్ద ప్రవక్తలు అవ్వాలి, అపోస్తులు అవ్వాలి, సువార్తికులు అవుతారు, గాయకులు అవుతారు, గొప్ప భక్తులు అవుతారు, ఒక సమూయేలు, ఒక ఏలియా, ఎలీషాలాగా అవుతారు. ఇది నా ఆశ. ఎవడు సోపవాడదు అన్నట్లుగా వాళ్ళు చూసినప్పుడు నాకు అలాంటి ఆశ పుట్టుకొచ్చింది. కాబట్టి మీరు పిల్లల్ని ఇంకా సండే క్లాస్కి పంపించకపోతే పంపించండి. మరి ఇక్కడ సండే క్లాస్ టీచర్ మరి ఆ పరిస్థితి, ఆమె పద్ధతి, క్యారెక్టర్ మీకు తెలుసు. ఆ బిడ్డ చేతికి అప్పగించండి, వాళ్ళు గొప్పగా తీర్చబడతారు. ఇంకంతే. స్తోత్రం చెప్దాం గట్టిగా. కనుక మళ్ళీ 28వ వచనం ఏంటది నాన్న? తాను బ్రతుకు దినములన్నిటను అది యెహోవాకు ఎంత నేర్పించిందో చూడండి తల్లి. ఇంట్లోనే భక్తిని, దేవుడికి ఎలాగూ మొక్కాలో, ఎలాగూ అయ్యగారికి వందనాలు చెప్పాలో, ఎలాగూ బ్రతకాలో, ఎలాగూ ప్రవర్తించాలో నేర్పించేసింది చిన్నవాడిగా ఉన్నప్పుడే. ఇక ఈ బాలుడుగా, ఈ టీనేజ్, ఈ లింక్, రెండింటికి లింక్, ఇది చాలా డేంజర్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఈ 7-8 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాలతో బిడ్డలే చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. టీవీలో ఒక వార్త విన్నాను, మేజర్లు కాదంట, మైనర్లు కూడా ఆ తప్పు చేశారంట. వాళ్ళు మామూలు గొప్ప సంపన్నులు, అధికారు హోదాలో ఉన్న బిడ్డలు, వాళ్ళ మనవాళ్ళు అంట. వాళ్ళు నాన్న వినండి, ఏంద్ర ఈయన వార్తలు చెబుతున్నాడు అనుకోవద్దు. వాళ్ళు దేశంలోనే అనిపించుకుంటానికి కారణం ఏంటంటే ఇంటిలో పెంపకం లేదు, సరైన పెంపకం లేదు. రెండోది, దేవుని చేతికి వాళ్ళని అప్పగించలేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించలా. వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, యేసయ్య తెలుసు. మన బిడ్డలకు వారు నడవలసిన వాక్య త్రోవలో వాళ్ళకి నేర్పించాలి. నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా మీ పిల్లలకు బోధించమని చెబుతున్నాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, వాక్యాన్ని వాళ్ళకు బోధించమంటున్నాడు. మరలా మనము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంకి వెళ్ళేసరికి చూడండి ఎలాగుందో. నేను ఇక్కడ ఈ పిల్లల గురించి చెప్పట్లేదండి. రక్షణ పొందుకున్న తర్వాత శిశువుగా, బాలుడుగా, టీనేజ్లో, ఆత్మీయతలో 2-3 సంవత్సరాలు రక్షించబడి, 5-6 సంవత్సరాలు రక్షించబడ్డప్పుడు ఏ పాఠంలో ఉండాలో, ఏ నేర్పులో ఉండాలో, ఏ శిక్షణలో ఉండాలో నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆవేశాలతో అయిపోతుంది. రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మీయత లేదు, ఒక నేర్పు లేదు, ఒక శిక్షణ లేదు,
ఏమండి ఒక గద్దింపుకు లోబడేది లేదు. ఇక్కడ ఏమంటున్నానా? బెత్తమును గద్దింపును. చూడండి, బెత్తమును గద్దింపును. అదే రక్షణ పొందుకున్న తర్వాత వెళ్తున్నారు. కొన్ని విషయాల్లో పెద్దలు, అన్నోళ్ళు, అక్కోళ్ళు లేకపోతే దైవ సేవకులు గద్దిస్తారో, నిన్నో బుజ్జగించడం తప్పు చేస్తే. ఏదైనా పొరపాటు ఆధ్యాత్మిక విషయంలో ఏదైనా చేసినప్పుడు వాళ్ళని గద్దిస్తారు. ఏదంట? శిక్షను ఏమైందంట? బెత్తమును గద్దింపును. అది జ్ఞానాన్ని. ఇప్పుడు ఎవరికి చెప్పండి? పాస్టర్ ఒక మాట అన్నాడు అనుకోండి, వాడు వచ్చే ఆదివారం కనపడరు, గద్దింపు కనపడరు. బెత్తం అంటే కొట్టినట్టుగా ఉంటాయి. పౌలు గారు అంటాడు కొరింథీ సంఘానికి, నేను మామూలుగా రాను, ఈసారి ఎట్టొస్తాను? బెత్తంతో వస్తాను. వాడేందో తప్పుడు పని చేస్తున్నాడు అంట. కాబట్టి ఈ శిక్ష ఇంట్లో ఒక క్రమశిక్షణ లేకుండా వాళ్ళని గారాభంగా పెంచితే చివరికి అమ్మా నాన్న కొట్టేస్తాడు వాడు. ఇంట్లో అవన్నీ దోచుకొని వెళ్ళిపోతాడు. సంఘంలో కూడా ఉన్న నలుగురిని ఒక క్రమశిక్షణలో పెంచితే తర్వాత వారు ఉన్నతమైన అపోస్తలులు, ప్రవక్తలు, దైవజనులుగా, భక్తులుగా, భక్తురాళ్ళుగా తీర్చబడతారు. ఆ భక్తి లోకానికి వెలిగిస్తుంది. ఆ పోన్లే చెప్పుకోలే, వెళ్ళి అట్టుపోయాడంటే వెళ్తే పోన్లు ఎట్టని మనకింతలు అన్నట్లుంటే వాడు నాశనం అయిపోతాడు. రేపు దేవుడి దగ్గర మనం లెక్క అప్పగించాలి. కొన్ని విషయాల్లో మనము వారికి వందనాలు కూడా చెప్పకూడదు. కొన్ని విషయాల్లో వారికి ఏ స్థానాన్ని, ఆధిక్యతను ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళని ఇంకొకటి ఉంటుంది కదా నాన్న, వాడు చావాలని కాదని 17 చదివే వచ్చిన నాన్న, అది నీ బాలుడును శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల, బెత్తముతో ఆ ఆత్మను తప్పించదవు. ఇంకోటి ఉంది, బెత్తము వాడని కుమారుడు తండ్రికి ఏమవుతాడు? అది ఇలాగే సంఘాల్లో పెట్టుకున్నాం అనుకోండి, వాడికి ఏం చెప్పకుండా వాడు చివరికి నాయకుడికి టెండర్ పెడతాడు. వాడు విన్నాడా, ఉంటాడు, బాగుపడతాడు, పోయాడా ఇంకంతే. ఇది అవసరం. ఇది ఇంతవరకు నేను ఎప్పుడు ఈ బోధన నేను మీకు చేయలేదు. ఇవి అవసరము. సామెతల గ్రంథము 23:12 చదివారు నాన్న? 23:12 చదివారా? తర్వాత చదివారు కదా. 19:18 చూడండి. 19వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది, బుద్ధి వచ్చునని. అయితే అది ఏ సేవకుడు కూడా బిడ్డల్ని వెళ్ళిపోవాలనుకోరు, బుద్ధి రావాలి. ఇవన్నీ కావాలండి. వాక్యంలో ఇదొకటి స్టెప్ అన్నమాట. ఇది ట్రైనింగ్, ఇది శిక్షణ. అప్పుడే క్రమశిక్షణగా ఉంటాడు. ఒక నీతి నియమంలో పెద్దవాడైనప్పుడు సేవకత్వంలో వాడబడతాడు. ఇవి లేకుండా వాడి ఆలోచనలకి, వాడి తలంపులకి, వాడి శిష్టానికి, వాడి విధానానికి వదిలేస్తే చెప్పారుగా, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ చిన్నాభిన్నం చేస్తాడు. నేను కొన్ని స్థలాల్లో కూడా సేవ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులు అన్నమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని తెస్తున్నారు, వీళ్ళని తెస్తున్నారు, ఆత్మ లేని వాళ్ళని తెస్తున్నారు, అసలు పిలిపే లేని వాళ్ళు తెస్తున్నారు, మారు మనసు లేనివాళ్ళు కొద్దిగా బైబిల్ నేర్చుకుంటారుగా వాళ్ళని తీసుకొస్తున్నారు. మేము మొదటి నుంచి అపోస్తలుల బోధలో, పరిశుద్ధతలో ఆ పునాదులు ఎదిగిన వాళ్ళం మేము. వాడు ఏదో 5-6 వేలు ఇస్తున్నాడని ఆయన చెప్పినట్లు మేము ఎందుకు తల ఉంచుతామండి? వాక్యం, సత్యవాక్యం సరిగా ఎక్కడుంటుందో అక్కడ సరెండర్ అవుతాం, ఏకీవిస్తాం. వాక్యానికి రవ్వంత వ్యతిరేకం ఉన్న లక్షలు ఇచ్చినా కూడా డోంట్ కేర్, తోసేసి వచ్చేస్తాం. నాకు అర్థమైపోయింది. ఈయన ఒక మంచి ఉద్యోగస్తుడు, ఆదాయం గలవాడు, ధనవంతుడు, వంకరగా చేస్తున్నాడు సేవని. ఎవరెవరో తెస్తున్నారు, గబ్బు చేసేస్తున్నాడు. ఇది ఇట్లా చిన్నగా మందిరంలోకి ఎంటర్ అయిపోతే బిడ్డలు నేను చక్కగా పెంచుకుంటున్నాను, తర్వాత వీళ్ళు ఉన్నతంగా సేవ చేయాలని తీర్చిదిద్దుతున్నాను. ఇతను వస్తే మొత్తం గబ్బు చేసేస్తాడు, వాళ్ళని కూడా చెడిపేస్తారు. తాను చెడిన కోతి ఏం చేసిందంట, వనమంతా చెరిపేసింది.
ఒక ఆకాను ఒక్కడ తప్పు వలన సమాజం అంత తెగులొచ్చి చచ్చిపోతున్నారు ప్రజలు. అపజయం కలుగుతుంది. అయ్యా చాలామందికి తెలియదు ఏంటో, ఆ పాస్టర్ గారు వాళ్ళకి వందనాలు చెప్పట్లా, వీళ్ళకి పార్టీ ఇట్లా, వాళ్ళకి ప్రసంగం ఇట్లా, వాళ్ళని పట్టించుకోవట్లేదంటే ఎందుకు పట్టించుకుంటాం? దుర్మార్గమైన పనులు చేస్తుంటే. వాళ్ళే చేసిన తప్పుకి పశ్చాత్తాపడి చిన్న కుమారులాగా రావాలి. నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ మనమందరం దావీదు కంటే గొప్పోళ్ళంగా, ఏయ్ దావీదో నువ్వే ఆ పాపం చేసిందని నా తాను ప్రవక్త అనగానే, అవునయ్యా నేను పాపము చేశాను. అందుకే ఆయన దేవునికి హృదయాను అది వంకర పనులు చేస్తూ ఉంటే నిన్ను స్టేజ్లు ఎక్కిస్తారు, ఏంది గబ్బు చేస్తావు, మొత్తం నాశనం చేస్తావు. అలాంటోడే పశ్చాత్తాపడ్డాడు. మార్పు కావాలి, సరిచేయబడాలి. ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని పాదాల దగ్గర సరిచేయబడాలి. సరిచేయబడినప్పుడే విలువైన సాధనంగా దేవుని చేతిలో వాడబడతాడు కదా. యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో అలాగుంటారు. ఇక మనం చూస్తే నాన్న చాలా సంగతులు ఉన్నాయి, మామూలు సంగతులు కాదు. సామెతలు 19:18 చదివారా ఏమ్మా? అలాగే 141వ కీర్తన 5వ వచనం మనందరికీ తెలిసినటువంటిది. నీతిమంతులు నన్ను కొట్టుట అది నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నెక్స్ట్, అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అది నీతిమంతులు కొడితే అట్ట ఏంటంట, అది ఏ అభిషేకం అంట? తైలాభిషేకం అంట. ఏమండి, ఒక మాట అంటేనే మాయమైపోతున్నారు. చాలా కష్టం అండి. దేవుని చేతిలోనికి రావటం అనేటటువంటిది కష్టం కదా. ఈగో దెబ్బతింటది కొంతమందికి. నేను ఇంత ఉద్యోగస్తుడిని, లేకపోతే ఇంత ధనవంతుడిని, ఇంత చదవరిని, ఇంత జ్ఞానం ఉంది కదా. ఇవి అడ్డం వస్తాయి, ఇవి పనికిరావు దేవుడి దగ్గర. దేవుడు ఏం చెప్పాడని, నేను సాత్వికుడను, అది మీ మీద నా కాడిని ఎత్తుకొని నా దగ్గర, దేవుడి దగ్గర అది నేర్చుకోవాలి. వాక్యం అది చెబుతుందండి. నీకున్న డబ్బు, నీకున్న జ్ఞానం, నీకున్న ఉద్యోగం, నీకున్న జీతాలు ఇక్కడ పనికిరావు, దేవుని దగ్గర పనికిరావు. నీ అంతరంగంలో నువ్వు నడవలసిన త్రోవ నువ్వు నడవాలి, పెద్దలకు లోబడాలి, గద్దింపుకు లోబడాలి, శిక్షకు లోబడాలి. ఒక యేసోబు వలె, ఒక ఇస్సాకు వలె నువ్వు మౌనంగా ఉంటేనే ఒక స్థానం నీకు కల్పించబడుతుంది. అది ఇది నేర్చుకోవాలి వాక్యములో. బాల్య దశలో, టీనేజ్లో ఉన్నటువంటి వారికి ఇది అవసరం. ఈ వయసు చాలా డేంజర్ అన్నమాట. లోకంలోనే బిడ్డలు పాడైపోతున్నారు ఈ వయసు వాళ్ళు. మేము 9th చదివేటప్పుడు శాస్త్రి గారు, మా తెలుగు మాస్టర్ గారు, ఆయన అనేవాడు అనమాట, ఈ 9th 10th ఈ స్టూడెంట్స్ని మమ్మల్ని, రే ఒక్కొక్కటి చూస్తే దున్నపోతులాగా, ఆడపిల్లలను కూడా జాగ్రత్త. ఈ వయసులో మీరు ఏది నిర్ణయం తీసుకుంటారో, ఏది టార్గెట్గా చేసుకుంటారో దాన్ని చేరతారు. మంచిగా ఉండాలా అంటే మంచిగా ఉంటారు. అల్లరి చిల్లరగా అలాగిలాగ లగ్జరీగా బ్రతకాలనుకుంటారా, అటు వెళ్ళిపోతారు, కానీ చివరికి నాశనం అయిపోతారని అసలు ఆయనే, ఒక శాస్త్రి గారే, తెలుగు మాస్టరే, అది నాకు చాలా బాగా గుర్తు. సరిగా ఉండండి, ఆడపిల్లలను కూడా సరిగా ఉండండి, పిచ్చి వేషాలు వేయొద్దు, పిచ్చి చూపులు చూడొద్దు. ఇంకేదైనా తేడా పడితే ఇట్లా లాగి ప్యాట్మెంట్ కొట్టేసేవాడు. అప్పుడు మాస్టర్లు అంటే భయం ఉండేది. ఇప్పుడు వీళ్ళు కూడా సరిలేరులేండి, వాళ్ళతో కలిసి తాగటం, డ్రింక్ చేయడం, స్మోక్ చేయటం, ఫ్రెండ్స్ లాగా అంట, మళ్ళీ ఏరా ఓరా అనిపించుకుంటాం. నాశనం చేస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు. లేదు, మనం సరిగా ఉంటే బిడ్డలు కూడా సరిగా ఉంటారు. కాబట్టి ఆత్మీయత అనబడేటటువంటిది దేవుని వాక్యములో పోషించబడటం, ఎదగటం అనబడేటటువంటి చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు రక్షించబడి సంవత్సర కాలం అయితే శిష్యువు, ఇంకా 2-3 సంవత్సరాలు వస్తావంటే బాల్య దశలో 5 సంవత్సరాలు టీనేజ్కి వస్తావు. ఈ వయసులో నీవు నడవలసిన త్రోవనే నడవాలి. వారు నేర్పుతారు సేవకులు, గద్దింపుకు లోబడాలి, శిక్షకు లోబడాలి. ఆ సమయాల్లో నీకు దెబ్బలు కూడా పడతాయి. అంటే మేము కొట్టంలేండి, అలాగుంటే కొన్ని మాటలు
పెద్ద మినిస్ట్రీలను చూసారా, వాళ్ళు కొట్టేస్తారు. రైట్ రా ఏందిరా నేను అది చెప్తే ఇచ్చేసావని కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళని అవమానపరచాలని, హేళన చేయాలని, లేకపోతే బయట గెంటి వేయబడాలని కాదు. ఒక క్రమశిక్షణలో, ఒక నీతి నియమంలో వాళ్ళని పెంచటానికి శిక్ష కూడా వాక్యమే, గద్దింపు కూడా దేవుని వాక్యములో నుండి వచ్చింది. వాటికి మనుషులు లోబడకపోతే, సంఘములో కూడా దైవ సేవకుడు ఇలాగ గద్దించకపోతే, చాలామంది చేస్తున్న తప్పే, ఒకడు నడుచు మార్గము సరైనదిగా, ఇక అది వాడు సరైనది కనపడుతుంది, నేను అటు చేశాను కదా, ఆయన ఏమంటలేదు ఇది మంచిదే కావాలని ప్రార్థనకు వస్తాడు, చేసే వంకర పనులన్నీ చేస్తాడు. ఒకడు తన ఇంటి వారికి ఏది తెలియకుండా చేసేటటువంటిది కుటుంబం మీద నమ్మకం, యథార్థం ఉన్న స్థితి కాదు. అలాగే ఒక విశ్వాసి దేవుని సంఘానికి, నాయకునికి తెలియబడేటట్లు సమస్తం చేయాలి. ఎందుకంటే మరుగైనది కదా, వెల్లడి కాక మానదు. ఎక్కడో చాటుమాటుగా జరిగిన సన్నివేశాలు ఏమవుతాయి, చాటించబడతాయి. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడుతుంది. ప్రతి చిన్న విషయం కుటుంబంలో కంటే కూడా దేవుని సంఘములో జాగ్రత్తగా జీవిస్తేనే దేవుని దగ్గర ఉన్నతమైన స్థానాన్ని మనం సంపాదించుకుంటాం. లేకపోతే చేతులారా మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటాం. ఇక్కడ యోసేపు, ఇస్సాకు, దావీదు వీళ్ళందరి విషయంలో సమూయేలు అన్న దగ్గర నేర్చుకొని గొప్ప ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి అయ్యాడా? దావీదు తల్లి ఒళ్ళో కూర్చొని తల్లి బోధిస్తూ ఉండేది, దేవుని వాక్యాలు చెబుతూ ఉండేది. ఆయన కూడా దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానము చేసేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అలాంటి గొప్పవాడు, ఒక గొర్రెలు కాచుకునేవాడు. నువ్వు గొర్రెలు కాయటానికి కాదు నాయన, ప్రజలను కాయటానికే నువ్వు సామర్థ్యం గలవాడు, అర్హత యోగ్యత నీలో ఉంది, నాకు భయపడేవాడివి కనుక నువ్వు నా ప్రజల్ని పాలన చేయవని అతనిని రాజుగా చేశాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు. కనుక బాల్య దశలో, టీనేజ్లో ఉన్నప్పుడు ఈ శిక్ష కావాలి, గద్దెంపు కావాలి, హెచ్చరించబడాలి. సాధ్యమైతే కొట్టే అంతగా నీకంటే పెద్దలు, అన్నలు కానీ, లేకపోతే దైవ సేవకులు కానీ, సేవకురాలు కానీ, అక్కలు కానీ, ప్రవక్తలు కానీ నిన్ను గద్దించడానికి వాళ్ళకి అర్హత ఉంది. ఇంకంతే, వాక్యానుసారంగా దానికి నువ్వు లోబడాలి, గొప్పవాడు అవుతావు. కొట్టివేయబడినటువంటి యోసేపు ఏం దరిద్రుడు కాలేదు, వాళ్ళ అన్నలందరూ దరిద్రులయ్యారు, ఈయన పెడితే తిన్నారు. బ్లెస్సింగ్ అనేది విధేయత మీద ఆధారపడి ఉంటుంది కానీ గర్వం, అహంకారం మీద, అతి తెలివి మీద ఆధారపడి లేనే లేదు. అలాగనే యవన ప్రాయంలో ఉన్నవారు ఇప్పుడు శిశువులుగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలో అవి అలాగ ఒక్కొక్కటి వాక్యాధారం చెప్పుకుంటూ వస్తున్నాం. 119వ కీర్తన 9వ వచనం యవనుల విషయంలో చెబుతున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి. అది చూసారా, యవన ప్రాయంలోకి ఆధ్యాత్మికత విషయంలో అన్నమాట. ఒక 9-10 సంవత్సరాలు అనుకోండి, ఆధ్యాత్మికపరమైన యవన శక్తి అన్నమాట. అంటే తినడానికి, త్రాగడానికి, జీర్ణించుకుంటానికి, అంటే వాక్యం అర్థం చేసుకుంటానికి, వాక్యం అనుసరించడానికి, వాక్యం చెప్పడానికి, వాక్యం చెబుతూ ఉజ్జీవము చేయటానికి దేవుడిచ్చే పవర్ అది. ఎప్పుడది? యవనులు దేని చేత తమ నడత, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా, అది వాక్యానుసారంగా జీవించే వారే ఆ స్థితికి వాళ్ళని వస్తారు. ఈ వాక్యం కూడా అక్షర సంబంధంగా 4 రిఫరెన్సులు, 5 రిఫరెన్సులు, ఆన్లైన్లో కొన్ని హిస్టరీ, కొన్ని సంగతులు తెలుసుకున్నంత మాత్రాన అది ఆత్మీయత కాదండి. నేను చెప్తున్నాను, అక్షరము వేరు, కనబడుతున్న రిఫరెన్సులు వేరు, దానిలో దాచబడిన ఆత్మీయత వేరు. ఆ ఆత్మీయత అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు వినయము, విధేయతతో వాక్యానుసారంగా జీవించినప్పుడు అప్పుడు నీకు అభిషేకం వస్తుంది, ఆత్మీయత వస్తుంది. అందుకే నేను ఎక్కడ తప్పిపోతానేనో నేనే దావీదు భక్తుడు, అయ్యా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు
దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది రావాలి. 10 సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి. ఆధ్యాత్మిక స్థితి, యవన స్థితి అది. వాక్యం అర్థం చేసుకొని గ్రహించి అనుసరించేటటువంటి పరిస్థితి అది. అప్పుడు నీవు అక్షరములో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని చూడటానికి నీ ఆత్మనేత్రాలు తెరవబడాలి. అప్పుడే నువ్వేమైనా చేయగలవు, బోధించగలవు. స్టెఫను యవన ప్రాయంలో తాను రాళ్లతో కొట్టబడి హతసాక్షి అయ్యాడు. ఆ కొద్ది గడియల్లోనే ఆయన అద్భుత కార్యాలు, సూచిక క్రియలు చేశాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆత్మవశుడైపోయి ఆ మాటలను ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. ఆత్మతో మాట్లాడుతున్నాడు, కుయుక్తితో కాదు, అతి తెలివితో కాదు. పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, తప్పుడు పనులు చేసి దేనిదేనో గలుపుతూ ఉంటారు, దేనికో ముడి పెడుతుంటారు. అర్హత యోగ్యత లేకుండా ఆ స్థానం నాదంటారు. ఇదంతా తప్పండి. వాక్యములు బ్రతుకు ఉన్నతమైనది. అది నువ్వు సరిగా చూసుకుంటేనే ఆ మార్గానికి నువ్వు వెళ్ళగలవు. నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు. వాక్యము లేకుండా ఉంటే చీకటే ఉంటుంది, ఇంకంతే. చీకటిలో నడుస్తావు నువ్వు. అక్షరంగా తీసుకుంటే చీకటిలో నడుస్తావు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఆ స్థితి నీకు కావాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం, 29. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు? యవనస్తుల బలము వారికి అలంకారం. వద్దులే, మళ్ళీ మేము రంగేస్తున్నాం. యవనస్తుల బలము వారికి తీసేస్తాను ఇక. యవనస్తుల బలం వారికి ఏంటంట? అలంకారం. బలం అంటే ఆత్మబలం అండి, అలంకారం. చూడు అన్న, చూడు ఎంత చక్కగా పాడతాడో. బబ్బలి కదిలించబడతాం మేము ఆత్మతో. అన్న చూడు ఎట్లాగ సాక్ష్యం ఇస్తాడు. అక్క చూడు ఎలాగ విషయాలు చెప్తుందో. చూడు అక్క ఎలాగ ఆత్మతో నింపబడి ఆ యొక్క ప్రత్యేక దర్శనాలు, ప్రవచనాలు భలే ఉంటాయి. ఇదే బలం, అండ. అది సంఘానికి బలం, సేవకునికి బలం. నాకేం పర్వాలేదు, బలవంతులైనటువంటి యవన బిడ్డలు ఉన్నారు. తర్వాత ఈ పనిని వాళ్ళే ముందుకు నడిపిస్తారు అనే ధైర్యం మాకు ఉంటుందండి. అటో గడుగు ఇటో గడుగు, అసలు నాకు తెలియకుండా చేసే పనులు చేస్తామంటే నాకేం నమ్మకం ఉండదు. మీరు చెప్పండి. మీ పిల్లలే మీకు తెలియకుండా చేస్తూ ఉంటే మీరు భయపడతారు. ఏంది వీడు ఇప్పుడే ఇట్లా చేస్తున్నాడు, తర్వాత ఏం చేస్తాడో, మమ్మల్ని ఉంచుతాడు, ఇంట్లోంచి నెట్టేస్తాడు అంటారు. ఏమండి, మీకు ఒక న్యాయం, సంఘానికి ఒక న్యాయం కాదు. ఒక నియమములో, నీతిలో ఒక కుటుంబము కానీ సంఘం కానీ ఎదుగుతున్నప్పుడు అది మంచిగా ఉంటుంది కదా. క్రమము లేని స్త్రీ, కట్టుబాటు లేని సంఘాలన్నీ కూడా చిన్న భిన్నమైపోతాయి. ఇదంతా, ఈ తీరి అంతా మనకు అవసరం నానా. అందుకే 63వ కీర్తన 4-5 వచనాల్లో ఒక ఉన్నతమైనటువంటి మాటను చెప్తా ఉన్నాడు. ఇక్కడ మామూలుగా లేరు వీళ్ళు. ఎలా ఉన్నారంటే 63వ కీర్తన 4-5 వచనాలు. చూడండి, మంచం మీద ఏం చేశాడు? దేవుని ఆయన వాక్యాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాగుందంట? రాత్రి జాముల యందు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. అది ఈ వయసు వచ్చినప్పుడు ఈ రీతిగా ఆత్మ సంబంధమైన యవన బిడ్డలు వాళ్ళు వాక్యం దొరికినప్పుడు ఎలాగుందంట? క్రొవ్వు మెదడు. ఇది ఒక రుచికరమైనది, ఒక ఇష్టమైన ఆహార పదార్థం దొరికితే తిని ఎంత తృప్తి పడతారో, వాక్యం దొరికితే అబ్బా అంతకంటే కూడా పాలు తేళ్ల కంటే క్రొవ్వు మెదడు కంటే బహు మధురంగా ఉంది, రుచిగా ఉందనేటటువంటి ఫీల్ రావాలి కదా. ఎప్పుడు ఏమి తిన్నాం, ఏమి త్రాగుదామా, ఇవి కాదు. ఎప్పుడు ఒక 9-10 సంవత్సరాలు రక్షణ పొందుకున్న ఆ వయసు వచ్చినప్పుడు ఈ స్థితి రావాలి ఆత్మీయతలో. అందుకే అంటాడు 127వ కీర్తన 4వ వచనంలో బహు చక్కగా చెప్తాడు దీని గురించి. అదే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు
ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక ఏమా గుమ్మములో తమ విరోధులతో భలే వండర్ఫుల్ వర్డ్ అన్నమాట. బాగా వినాలి. ఆధ్యాత్మిక స్థితిలో యవ్వన ప్రాయం వచ్చింది నీకు. ఏమండి, ఎలాగుండాలట వారు? బలవంతుని చేతిలో, అది బలవంతుడైన దేవుని చేతిలో బాణాలుగా ఉండాలి. చాలామంది సైతాను చేతిలో బాణాలుగా ఉంటున్నారు. వీళ్ళు వాక్యానికి లోబడిన వారు, సంఘములో నమ్మకంగా ఉండని వారు, దైవ సేవకునికి గౌరవ మర్యాదలు ఇవ్వనివాడు. చూడండి, ఇలాంటి వారు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చేసే ప్రతిదీ కూడా దైవ నియమంలో చేస్తున్నారు అనుకుంటారు. లేదండి, వాళ్ళు సాతాను చేతిలో ఉన్నారు. సాతాను చేతిలో ఉన్నాడు. బలహీనపరిచేటటువంటి దుష్టుల చేతిలో ఉన్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు. ఒక నియమంలో బ్రతికే వానికి దేవుడు తన హస్తంలో భద్రపరుస్తాడు. అసలు ఆయన వాగ్దానం ఏంటి? నా అరిచేతిలో మిమ్మలను చెక్కుకొని ఉన్నాను. కొంతమంది అరిచేతిలో ఉండటం లేదు, అరిచేతికి తప్పుడు పనులు చేసి మళ్ళీ మళ్ళీ గాయాలు చేస్తున్నారు. చూడండి, ఆధ్యాత్మిక స్థితి యవన ప్రాయం వచ్చినప్పుడు బలవంతుడైన దేవుని చేతులు ఎలాగుండాలి? మనము బాణముల వలె ఉండాలి. ఎంత చక్కటి మాట అండి. వారితో తన అంబులు పొది నింపుకొనిన వాడు, అది అంబులు పొదంటే, పొదంటే అదన్నీ ఏరో చేస్తారు బాణాలు. అది సంఘం. ఆ పొదిలో బాణాలన్నీ ఏరోస్ అని ఉన్నట్లుగా సంఘంలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి బలవంతులైనటువంటి యవనస్తులు కావాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, నేను ఎవరిని దృష్టించి ఎవరిని మనసులో పెట్టుకొని నేను చెప్పడం లేదు. దేవుడు ప్రత్యేకించిన ప్రజలు ఉన్నారు. దేవుడు అభిషేకించే స్త్రీలలో, పురుషుల్లో, యవన బిడ్డల్లో కొందరు ఉన్నారు. వారి కొరకు దేవుడు నన్ను చెప్పమంటున్నాడు. సంఘానికి కూడా అంబుల పొదిలో ఏంటంట? అంబుల పొదిలో అదే చూడండి, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు. అలాంటి వారిని సంఘములో నింపుకోవాలని నేనే కాదు, ప్రతి సేవకుడు కోరుకుంటాడు. అలాంటి వాళ్ళు కావాలి. ఫిన్హాస్ లాంటి వాళ్ళు కావాలి. యేసోబు లాంటి వారు కావాలి. ఏమండి, తిమోతి లాంటి వారు కావాలి. దెబోరా లాంటి వారు కావాలి. ఎస్తేరు లాంటి వారు కావాలి. యవన బిడ్డలని ఏ దైవజనుడైనా, ఏ మినిస్ట్రీ అయినా కోరుకునేది అదే. అంతేగాని ఇరిగిపోయిన బాణాలు ఎందుకండి? కరిగిపోయిన బాణాలు ఎందుకండి? వంకరపోయిన బాణాలు ఎందుకండి? ఇవన్నీ వ్యర్థం. సంఘములో యవనస్తులు కావాలి. ఇక్కడ అన్నట్లుగా వాటితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అది దేవుడు ఈ షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో ప్రతి బ్రాంచీలో, ప్రతి సంఘములో అంబుల పొదిలాట అంబులను దేవుడు నింపును గాక. గట్టిగా ఆమేన్. రాజు సైన్యమందు ఆ రాజు దివ్య సేవ చేయను. పాడేయండి. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోక
లోకమంత ఏకమై యేసునాథు గొల్వను లోకమంత ఏకమై యేసునాథు గొల్వను సాధనం ఎవరు నీవు నేనేగా ఆమేన్. యేసుతోటి విగారు పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో పోదమా యుద్ధనాదముతో పోదమా. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో యవన ప్రాయం వచ్చినప్పుడు 9-10 సంవత్సరాలు రక్షించబడిన తర్వాత ఈ స్థానము కావాలి. నాకు నడవడం వచ్చలే, గంతులు వేయడం వచ్చలే, పాడటం వచ్చలే, చెప్పటం వచ్చలే అని నియమాన్ని తప్పరాదో. అందుకే మంచి పోరాటం అంటున్నాడు. వంకర పోరాటాలు పోరాడే బ్యాచీలు ఉంటారని కదా. పోరాడువాడు ఎలాగ పోరాడాలంట? నియమము ప్రకారముగా పోరాడుకుంటే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే అది నియమం అనేది ఒకటి ఉందండి. ఏమండి, నీ ఉద్యోగానికి ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో పద్ధతులు ఉంటాయి. ఏవో కోచింగ్ చేయాలి, ఏవో టెస్టులు రాయాలి, ఏదో కదా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ తర్వాత నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ పైన ప్రతి అధికారికి లోబడాలి, ప్రతి అధికారికి లోబడి రావాలి. దేవుడి దగ్గరికి వచ్చేలేకే సంఘ పెద్దలకు లోబడరు, పాస్టర్లకు లోబడరు, ప్రవక్తలకు లోబడరు, ఒక వందనాలు ఉండవు. మళ్ళీ చదువులు భలే చదువుతారు. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చదవరులే, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వందనాలు చెప్పడం ఏం బెత్తరపోయా, ఏమి నేర్చుకున్నారా బాబు? సంస్కారం లేని చదువు. నేను చెప్తున్నాను, వాళ్ళు ఎంత ఆఫీసర్లు అయితే ఏమైతే దేవుని దగ్గరికి వచ్చేలేకే దావీదులాగా శతాధిపతిలాగా విధేయులు అవ్వాలి. కొర్నేలు వలె అవ్వాలండి. కొర్నేలు ఎవరు? శతాధిపతి, ధనవంతుడు. అలాంటి వాడే పేతురయ్య పాదాల దగ్గర పడ్డాడు. నా మీద పడమని చెప్పట్లేదు, లేనిపోయింది. వందనాలు, విధేయత అవసరం. నేను చాలామంది చూస్తున్నాను చదవరు, వాడు ఉద్యోగస్తులు. ఒక ఫంక్షన్కి వెళ్తే అసలు ఏం పట్టించుకోవట్లే, ఆయన ఏంది ఆయన ఎవడో నాకు తెలియదు అన్నట్టున్నాడు. ఒక్కోసారి డోకుబోరు వస్తారు, అసలు వచ్చే మాయం ఎవరు అసలు ఏంటో అన్నట్లుగా ఉంటారు. ఏందిరా బాబు, వీళ్ళ భక్తి వీళ్ళని ఇలా చేస్తుందా నాశనం అని నాకు చాలా బాధ వేస్తుంది. లెక్కలు వేరండి. ఎదుగుతూ ఉండగా ఎలాగ ఉండాలంట? గట్టిగా ఒదిగి ఉండాలి. లోకస్వామితో వాక్య జ్ఞానాన్ని, వాక్య శక్తిని, ఆత్మ వరాల్ని సంపాదించుకుంటూ ఉండగా నీలో వినయము, విధేయత, నమ్మకత్వం కనబడాలి. నమ్మకమైన వారికే దీవెనలు మెండుగా వస్తాయి. గర్విష్ఠుల అహంకారులకి స్థానాన్ని దేవుడు ఇవ్వడం. అలాంటి వాళ్ళు పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటారు. ఆ సంఘాలకు వెళ్ళి వాళ్ళని పోగొట్టుకుంటారు, ఇంకో చోటుకి వెళ్ళి వాళ్ళని పోగొట్టుకుంటారు, ఆత్మీయులందరినీ పోగొట్టుకుంటారు. కనుక యవన ప్రాయంలో సంఘములో కదా అంబులు పొదులు అంబులు ఉన్నట్లు ఉండాలి. అప్పుడు ఎలాగుంటుందంట? ఎంత ధైర్యం చెప్తున్నాడండి ఆ మాట. ఎలాగుంటుందంట దైవ సేవకుడికి? నాన్న, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిగ్గుపడక ఏం చేస్తారు? విరోధులతో అన్నీ చేస్తారు. యేసే రక్షకుడు దేవుడు అని వాదిస్తారు. నానా, ఇంకేమైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు, ఏదైనా సమకూర్చుకొనగలరు. నాకే యవన బిడ్డలు, కుమార్తెలు, కుమారులు, ప్రార్థన పరులు ఉన్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, కీర్తన చెప్పేవాళ్ళు ఉన్నారు, స్వార్థ చెప్పేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చెప్పేవాళ్ళు ఉన్నారు, దేన్నైనా వాక్యం ఎదిరించేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారని ఎదిగో ధైర్యం వస్తుంది సేవకునికి. ఇది కావాలండి. నువ్వు వ్యక్తిగతంగా నా ఘనత, నా గొప్ప కావాలనుకుంటే దేవుడు ఆ స్థానం నీకు ఇచ్చినప్పుడు అది నీ సొంతం కాదు. మనం చాలామందిని చూస్తున్నాం. ఫిన్హాసును చూస్తున్నాం, అహరోను యొక్క మనవడు. ఆ ఒక్కడే జరుగుతున్న తెగులను ఆపివేయగలిగాడు. అది చెప్పుకుంటే చాలా ఉంది. ఏమండి, అది దేవుడు అతనికి ఇష్టడైపోయాడు. యవనస్తుడు ఇష్టడయ్యాడు దేవునికి. ఇది కావాలి. ఇక
శిష్యులుగా ఉన్నప్పుడు, బాలురుగా టీనేజ్లో ఉన్నప్పుడు, ఏమండి యవన ప్రాయంలో ఉన్నప్పుడు పరిస్థితి ఆత్మీయతను మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి 92వ కీర్తనకు వెళ్ళిపోదాం. నడిప్రాయం ముసలితనంలో ఉన్నప్పుడు ఇలాగే వాక్యంలోనే జీవిస్తుంటాం. అయితే ఒకటి మాత్రం చెప్తున్నా వినండి. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఉద్యోగాల్లో రిటైర్డ్ అయిపోవచ్చు. ఇప్పుడు సజీవ అమ్మగారు రిటైర్డ్ అయిపోయింది. అందులో రిటైర్మెంట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు నరసాపేటలో వెళ్ళి సంఘాన్ని నడిపిస్తుంది. ఇందులో రిటైర్డ్ అయిపోవటం అనేటటువంటిది లేనే లేదు. ఎంత గొప్ప పరిస్థితి అంటే నడిప్రాయం కానీ ముసలితనము కానీ వారు ఎలాగుంటారంట, పక్షిరాజు యవనం వలె వారి యవనము అది క్రొత్త తగ్గుతున్నట్టు దేవుడు చేసేస్తాడు. ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉంటారు. ఒకవేళ సరిగా నడవలేము. ప్రస్తుతం నేను ఉన్నాను, కూర్చుంటే టక్మట నడవలేను కదా, నిలగవలేను కదా, ఇదివరకులాగా పరిగెత్తలేను కదా, ఈ స్థితి లేదు. అయినా కూడా ఆధ్యాత్మిక పరంగా సంఘాన్ని ఉజ్జీంపు చేయగలం, మనం గంతులు వేసేటట్లుగా చేయగలం, బలపరచగలము, ఏమండి అభిషేకం పొందుకునేటట్లు చేయగలం. ఆ కృపను వాక్యంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు, నడిప్రాయంలో ఉన్న వృద్ధులుగా ఉన్న ఆ స్టామినా, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ దేవుడు తన భక్తులకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను కనపడతాడు. తర్వాత కింద ఎవరు కనపడతారు? గట్టిగా అన్న అనే ఇద్దరు కనపడతారు. ఇద్దరు ఆత్మ కలిగిన వారు, నీతిమంతులు, ప్రార్థన పరులు, దేవుని ఆలయాన్ని కనిపెట్టుకొని జీవిస్తున్నారు. ఆ వయసులో అప్పుడే యేసుప్రభు వారిని సున్నతి చేయటానికి ధర్మశాస్త్ర ఆచార్య ప్రకారం మరియమ్మ యేసోబులు తీసుకొని వస్తారు ఆలయానికి. ప్రధాన యాజకుడు చూచాడు, ఎవరో పేదోడు కొడుకు అనుకున్నట్లుగా ఆయన ఆచారం ఏదో చేసేసి పంపించాడు. సిమియోను అయితే ఆయన ఆత్మనేత్రాలు తెరవబడి, ఇన్ని సంవత్సరాలు మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే, లోకరక్షకుడు ఈయనే, ఇశ్రాయేలుల విమోచకుడు ఈయనే అని ఆయన తీసుకొని చేతిలో పట్టుకొని, నాథా కనులారా నేను నిన్ను చూచానయ్యాని మరియమ్మకి యేసుప్రభు వారు 33 సంవత్సరాల తర్వాత సర్వమానవాళి కొరకు రక్తం కార్చి ప్రాణం పెడతాడు కదా, ఆ దృశ్యం ఆయన చూస్తూ, మరియమ్మ తల్లిని చూస్తూ ఆమె గురించి కూడా, అమ్మా నీ హృదయంలో దూసుకెళ్తుందంట, ఖడ్గము దూసుకొని వెళుతుందమ్మా అని ప్రవచించడం జరిగింది. ఏమండి అక్కడ యవన ప్రాయంలో ఉన్న యాజకులు ఏం చెప్పలేకపోయారు, ప్రధాన యాజకుడు ఏం చెప్పలేకపోయాడు. ఈయన వృద్ధుడుగా ఉన్న నడిప్రాయంలో ఉన్న అద్భుతమైన ఆత్మ విషయాన్ని తెలియచేశాడు. అలాగే అన్నా కూడా దైవాత్మ కలిగినటువంటిదై ఆయన గ్రహించగలిగిందండి. ఇందులో రిటైర్మెంట్ ఏం లేదు. కాలు చేతులు ఒకవేళ నొప్పులుగా ఉన్నా, నడవలేకపోయినా, మోకరించకపోయినా పడుకొని ప్రార్థన చేసి ఆత్మలను సంపాదించగలము. గట్టిగా చప్పట్లు కొడదాం. కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేసి అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడగలము. ఇందులో రిటైర్మెంట్ అనేది ఏమీ లేదు. ఎంతోమంది దైవ సేవకులు 60-70 సంవత్సరాలు దాటి కూడా ఉన్నతంగా సందేశాలను అందిస్తున్నారు. బలహీనమైన వారిని బలపరుస్తున్నారు, స్వస్థతపరుస్తున్నారు, శక్తి సంపన్నులుగా చేస్తున్నారు. కనుక దేవుని యొక్క వాక్యములో జీవిస్తున్న వారికి ఆధ్యాత్మిక పరమైనటువంటి రిటైర్మెంట్ అనేటటువంటిది ఏమీ లేదు. అయితే మనం ఏం చేస్తామంటే, మా అనంతరం బిడ్డలు లెగవాలి సేవకని, ఏమండి సేవకు లెగవాలి, మంచి సేవకులు అవ్వాలి, దైవజనులు అవ్వాలి, సేవకురాళ్ళు అవ్వాలని వారిని నిర్మాణం చేయటానికి, వారిని నిలబెట్టడానికి, వారిని తయారు చేయటానికి మనం ఎక్కువ ఆతృత పడుతుంటాం, ఎక్కువ దాని కొరకే ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా మరి మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం నాయన, తర్వాత ఈ మినిస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళటానికి నమ్మకస్తులు, ఆత్మీయ యోధులు, పరిశుద్ధులు, యథార్థవంతులైన వారిని, ఒక యేసోబు లాంటి వారిని, తీతు తిమోతు లాంటి వారిని సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేస్తాం. మనం అది మన డ్యూటీ. ఏమండి
ఎవరైనా వచ్చేదన్న సమస్య మనకు చెప్పినప్పుడు వాక్యంలో బ్రతుకుతున్న మనము వారి కొరకు ప్రార్థన చేసి ఆ సమస్య తీరేటట్లుగా మనం చేస్తాం. పెద్దవారికి దేవుడు ఆ కృపనిచ్చాడు. నానా వెళ్ళిపోతారా 92వ కీర్తన 13 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఇక నేను ముగిస్తున్నాను. అదే ఎవరైనా సరే, పిల్లలైనా ముసలోళ్ళైనా ఎక్కడ నాటబడాలి చెప్పండి? అది దేవునికి విరోధంగా ఉండి వాళ్ళు ఏమి సాధించలేరు. అలాగే మందిరానికి, దేవుని సన్నిధికి దూరంగా ఉన్న వాళ్ళు ఏమి చేయలేరండి. దేవుని సన్నిధానంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు. ఏనండి ఎలాగుందో చూడండి, దేవుళ్ళో ఉంటే ఎంత భాగ్యమో. రిటైర్డ్ అయిపోతే మళ్ళీ జాబ్కి వస్తే చేయనిస్తారా? సాలే పోండి, తిన్నంతవరకు తిన్నారు, చేసినంతవరకు చేశారు. ఏమైనా విసిగిచ్చేట్టు అయిపోతే అబ్బా మమ్మల్ని విసిగించినంతకాలం విసిగించేలో కానీ అయ్యా నువ్వు పోయాన్ని నెట్టేస్తారు, నమస్తే కూడా పెట్టరు కదా. ఇక్కడ అట్లా కాదు. ఆయన మందిరంలో మనం నాటబడి ఆయనలో జీవిస్తున్నప్పుడు ఎలాగంటారంట? ఆహా చూసారా, ఎండిపోయే పరిస్థితి కాదండి, ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉందురు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ఇలాగ వాక్యంలో బ్రతుకుతూ ఉండగా చిన్న పిల్లలుగా ఉన్న దగ్గర నుంచి వృద్ధులుగా వరకు సారం కలిగి ఉంటారు అంతే. ఆ సహోదరి, ఆ సిస్టర్ వృద్ధురాలైన మంచంలో కూర్చొని ప్రవచిస్తుంది, ఇంకంతే వచ్చినాడు. ఒకసారి నేను ముగిస్తున్నాను. దేవదాసయ్య గారి అనుభవం ఒక చిన్నది చెప్తాను. ఆయన 90 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాం, చెప్పండి మీరే, ఆశీర్వాదకరం అది. అంతేగాని బైబిల్ ఇచ్చిన వాళ్ళు మన దగ్గరికి వస్తారని చెప్పట్లా నేను. వాళ్ళని భక్తులు కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మార్టిన్ లూథర్ గారు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, విలియం కేరీ గారు, భక్తుల అపోస్తులు, వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆశీర్వాదకరం. 90 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు ఆయన ఒక మ్యాగజైన్ నడిపిస్తున్నాడు. ఇంకా ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా ముసలోని అయిపోయాను కదా, ఇంకా నేను సేవ ఏం చేస్తాను, వాళ్ళందరూ చేస్తారులే, ఆ పత్రిక ఏదో రాస్తూ ఉంటాను, ఆ పత్రిక పంపిద్దాం సంఘాలకని ఆయన ఆలోచించుకుంటూ ఒక రిక్షాలో వెళ్తున్నాడు. అప్పుడు రిక్షాలు కదా, ఆ మనుషులు లాగే రిక్షాలు కూడా ఉండే వెళ్తున్నాడు. ఒక బిర్జీ అన్నమాట, బిర్జీ. ఇటువైపు ఏమో ఈయన ఉన్నాడు, ఆ పైన ఇటువైపు ఏమో ఒక ఎద్దుల బండి అన్నమాట. నేను ఒకసారి కూడా చెప్పేది, ఎద్దుల బండిలో సరుకులు వేసుకున్నారు. ఇక వాడు తోలుతున్నాడు, బండి వస్తూ ఉంది, ఎత్తులో ఉందన్నమాట, అది బాగా ఎత్తులో ఉంది. ఈయన ఇటున్నాడు బండి. అదేమైందంటే పాపం లాగలేక ఆ కాలు స్లిప్ అయి పడిపోయింది, ఎద్దు పడిపోయింది. ఇక సరుకులు కొద్దిసేపు ఉండి మొత్తం కింద పడిపోతాయి, పగిలిపోవడం, పాడైపోవడం జరుగుతుంది. అయ్యగారి రిక్షా అట్లాగా, అది ఇట్లా ఉంది కదా, ఇది ఎట్లా ఉంది, అయ్యగారి రిక్షా ఎట్లాగా ఉంది, రెండు. అవి చూశాడు, అరే ఏంది ఇట్లయిందని. ఈయన ఒక ఆలోచనలో ఉన్నాడు కదా, ముసలోడిని అయిపోయి నేను ఇంకేం సేవ చేస్తానులే, ఏదో పత్రిక రాసుకుంటా ఉన్నాను అనగానే ఆ ఎత్తు కన్నులో నుండి కదా, గాడిద మాట్లాడినట్లుగా కన్నుల్లో నుండి ఒక విషయం తెలియబడింది. ఆ ఫీల్స్ అని ఎలాగున్నాయి అంటే, ఆ చూపు అంతా ఈ బండిలో ఉన్న ఏ వస్తువు పాడైపోకూడదు, పగిలిపోకూడదు, యజమానుడు నమ్మకంతో, నా మీద నమ్మకంతో నేను గమ్యం చేరుస్తానని ఈ బండి మీద పెట్టాడు, లాక్కొని వెళ్ళాలి. నేను ఇట్లా స్లిప్ అయ్యానా, ఇక డౌన్కి ఇట్లా వెళ్ళిపోద్ది, కిందకి వెళ్ళిపోయి మొత్తం నాశనం అయిపోతాయి. లేదు, నాకేమి జరిగినా పర్వాలేదు, నేను నా యజమానుడికి లాభాన్ని, సంతోషాన్ని కలుగా చేయాలని తక్కువంటలు వేసేసి ఆ ఎత్తు నుంచి ఇట్లా డౌన్కి వచ్చేసిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. అర్థమైందా? ఒక్కసారి బెత్తరపు ఉలిక్కిపడి ఆయన కళ్ళు తెరవబడ్డాయి.
అవును, అదే ఈ లోక యజమానుడి కొరకు ఏమైనా నేను చేయాలి, లాభం చేకూర్చాలంటే 90 అయితే 100 అయితేవి నా యజమానుడైన నా యేసయ్య కొరకు నేనేమైనా చేయాలి, వెళ్తాను, ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్తాను అనేటటువంటి ఒక నిశ్చయతకు మరలా వచ్చాడు. కనుక మనం వయసు పెరిగే కొద్దీ డీలా పడిపోవని అవసరం లేనే లేదు. మన దేవుడు బలవంతుడు, ఆయనకు ముసలితనం లేదు. అలాగే ఆయనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక విషయంలో ముసలితనం లేనే లేదు. ఆ వాక్యం ద్వారా ఏమవుతాం తీస్తారా? 40వ యెషయా గ్రంథం 40 103వ కీర్తనలో పక్షిరాజు యవ్వనం వలె ఆ మొక్క మాట తీయండి చాలు. కనుక దేవుని వాక్యంలో జీవించే వారికి ఇలాగుంటుందండి. చిన్నాళ్ళకు ఉన్నప్పుడు ఇలాగుంటుంది, టీనేజ్లు ఉన్నప్పుడు మంచి ఆత్మీయత, యవన ప్రాయం ఉన్నప్పుడు యవనేచ్ఛల్ని వాటిని ఏం చేస్తారు? వాటిని విసర్జించి దాన్ని త్రోసేసి పవిత్రంగా వెళ్ళిపోతారు. ఇంట్లో సంఘములో సేవకునికి దేవునికి నమ్మకంగా ఉంచారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. అది చూసారా, ఈ స్థితిని ఇస్తాడు దేవుడు. కనుక వాక్యం చాలా విలువైందండి, బలమైందండి. మరి ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన ఆహారం వలన ఒకసారి ఆరోగ్యం రావచ్చు, దానివల్లనే అనారోగ్యం కలగవచ్చు. జీవాహారము దేవుని వాక్యం వల్ల మన ఆత్మీయతకి ఏ వ్యాధి, బాధ, రోగం, బలహీనత కలగదు. శక్తివంతమైనది దైవ వాక్కు. ఆ వాక్యంలో నిన్నగాక మొన్న రక్షించబడ్డ వాళ్ళు సరిగా ఉండండి. 5 సంవత్సరాలై బాలురుగా ఉన్నవాళ్ళు శిక్షకు గద్దింపుకు లోబడండి. యవన ప్రాయంలో ఉన్నవారు దేవుని పని చేయటానికి చురుగ్గా ఉండండి. నడి ప్రాయం వృద్ధులుగా ఉన్నవారు ఆయన కొరకు నిలబడదాం. మనకు రిటైర్మెంట్ లేదు, ఇంకా తుది శ్వాస విడిచి వరకు దేవుని కార్యాలు, దేవుని పని కొరకు, దేవుని సేవ అభివృద్ధి కొరకు ఆతృత పడదాం. అట్టి కృపను, శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరు తల్ల వంచండి, అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి. యేసయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందా? ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థించుకుందాం. దేవా సరిచేయ్యా, బలపరచయ్యా. నీ వాక్యానికి వ్యతిరేకమైన స్థితి నాలో ఉండకూడదు. వాక్యానుసారమైన జీవితం నాకు ఉండాలి ప్రభు అని అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ అలాగ ప్రార్థన చేద్దాం. దైవసేవకులు రాజా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రము నాయన. ప్రార్థన చేసుకుందాం. అందరం దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నటువంటి ఆయన బలమైన జీవాహారమును మనందరము మన హృదయాలలో, మన కుటుంబాలలో